ప్రజానికానికి అందరికి ఇప్పుడు చాలా స్పష్టంగా మనం చూసామండి. మొన్న కేసీఆర్ గారికి వాళ్ళు నోటీసులు అంటించారు, అధికారులు నోటీసులు అంటించి 160 సిఆర్పిసి అంటే ఏంటంటే సహజంగా జనరల్ గా ఎట్లా ఉంటుందంటే 160 సిఆర్పిసి వాళ్ళు ఎక్కడైతే రెసిడెన్స్ ఉంటుందో ఆన్ రికార్డ్ లో రెసిడెన్స్ అంటే మన ఆఫ్ రికార్డ్ లో కాకుండా ఇప్పుడు కేసీఆర్ గారు వాళ్ళ ఎన్నికల అఫిడవిట్ కావచ్చు, అదే విధంగా ఆధార్ కార్డు కావచ్చు, ఆయనకున్నటువంటి ఎవిడెన్స్ మొత్తం కూడా అసెంబ్లీలో ఏదైతే ఉన్నదో అక్కడ రికార్డుల ప్రకారం కూడా ఆయనది ఏదైతే నందినగర్ అది అది అడ్రస్ ఇచ్చారు కాబట్టి అక్కడే ఇచ్చారు వాళ్ళు. సో దానికి మనం తప్పుపడటానికి ఎక్కడా లేదు. అది ఏదంటే ఎగ్జామ్షన్ ఏంటంటే 50 ఇయర్స్ లోపలకు, అదే విధంగా 65 ఇయర్స్ దాటిన వాళ్ళకు కొంతమందికి ఎగ్జామ్షన్ ఉంది తప్ప ఇప్పుడు కేసీఆర్ గారు ఎంతసేపటి కూడా ఆయన ఒక సీనియర్ ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి గారు, ఆయన అన్ని రాజకీయ అవేర్నెస్ ఉన్నోళ్ళు కాబట్టి ఇది రాజకీయానికి సంబంధించినటువంటి మరి ఒక సంచలనమైన కేసు. భారతదేశంలో టెలిగ్రాఫిక్ యాక్ట్ 25 సెక్షన్ 25 ప్రకారం బహుశా పెట్టిన కేసు ఇదే కావచ్చు. ఆ సెక్షన్ ఆ చట్టం 1885 వచ్చిన చట్టం, అది భారతదేశంలో ఉపయోగించిన తక్కువ అట్లాంటి చట్టాలు. బహుశా తెలుగు రాష్ట్రాల్లో దాన్ని ఫస్ట్ టైం ఉపయోగించుండొచ్చు నేను అనుకుంటున్నాను సాంబశివరావు గారు. ఎందుకంటే అది ఎక్కడ కూడా వినలే ఇంతవరకు కూడా, చట్టం చదువుకోవడం తప్ప ఎక్కడ కూడా ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ కానీ. మరి వాళ్ళు చెప్పినటువంటి ప్రేమ పేస్ ఏదైతుందో హరీష్ రావు గారు కావచ్చు, శ్రవణ్ రావు గారు కావచ్చు, ఇంకా అందరు కూడా మన సంతోష్ రావు గారిని కూడా విచారించారు. వీళ్ళందరూ చెప్పిన దాని మీద ప్రేమ పేసీలో వాళ్ళు ఏమంటున్నారంటే మాట్లాడేప్పుడల్లా ఒక పెద్ద అయినా అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు సాంబశివరావు గారు. మీకు ఎలా చెప్పారు, ఎవరు చెప్పారు? ఇప్పుడు సిట్ అధికారులు మనకు చెప్పలేదు కదా, సిట్ అధికారులు మనకు చెప్పలేదు, వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్పలేదు. ఇప్పుడు ఒకటి సాంబశివరావు గారు చెప్పగానే చెప్పినట్టు, ఎందుకంటే పెద్ద ఆయన అంటున్నారని చెప్పేసి నేను కూడా చూశాను మీడియాలలో కానీ కథనాలలో, పేపర్ కథనాలు కూడా చూశాను. పెద్ద ఆయన ఎవరు లేని చేయరు కదండి, అధికారులు వాస్తవంగా చేస్తారా? అంత ఈజీగా చేయలేరు కదా. ఒక బాధ్యత గల అధికారులు ఎవరో విచారణ వాళ్ళు దట్టు ఇంకొక అనుమానాలకు రావడానికి కారణం ఏంటంటే ఆయన రిటైర్ అయిన వాళ్ళని కూడా కొంతమంది రిటైన్ చేసుకోవడం జరిగింది, మళ్ళీ వాళ్ళని కూడా దాంట్లో మళ్ళీ జాబ్ లో కొనసాగించడం జరిగింది. అది ఒక అనుమానాలకు, అంటే స్వామి భక్తి ప్రదర్శించడానికో లేకపోతే రిప్లేస్మెంట్ చేయడానికో రిటైన్ చేయడానికో వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి అది కొంత అనుమానం ఉంది. ఇప్పుడు అంత ఈజీగా ఒక పెద్ద ఆయన చెప్పండి, ఒక బాత్ చెప్పండి, టెలిగ్రాఫ్ యాక్ట్ అంటే పర్సనల్ సర్విలెన్స్ అంటే సీక్రెట్ గా వాళ్ళని మరి తీయడం అనేది, నిఘా పెట్టడం అనేది అంత ఈజీగా. సో అట్లా పెట్టారనేది ఎవరికైనా అనుమానం వస్తుంది. మరి అది ఒకటి ప్రేమ బేస్ ఎవిడెన్స్ తోటి ఇవాళ 160 సిఆర్పిసి ప్రకారం కేసీఆర్ గారిని విచారించడానికి వాళ్ళు రమ్మన్నారు. దాని మీద ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా మనం నిర్దోషి అయితే ఎక్కడైతే ఏముంది, ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏముంది మనకు రావడానికి, విచారించడానికి, విచారకు సహకరించడానికి ఎవరైనా రావచ్చు, విచారించడానికి ఏముంది. ఇలా 160 సిఆర్పిసి ప్రకారం అక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలని మనం రూల్స్ మాట్లాడుతున్నాం తప్ప ఇక్కడ ప్రాబ్లం అది కాదు. ఇక్కడ యాక్చువల్ గా అందరూ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నేరం చేశారా లేదా, మీకు నేరం లేదా అనేది ఇక్కడ కేసీఆర్ గారిని వాళ్ళు అడగడానికి ప్రాథమికంగా ఇది ప్రేమాపేసి. సాంబశివరావు గారు ప్రేమాపేసి అంటే ప్రాథమికంగా విచారించేదే. ఒకవేళ ఆయన చెప్పిన దాంట్లో ఏమైనా అనుమానం ఉన్నా, చెప్పింది కనుక ఉంటే కూడా ఆయన కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు, ఎక్కడ ఇన్వాల్వ్ చేయకూడదు లేదు. ఆయన కూడా క్రైమ్ లో ఆయన ఇన్వాల్వ్ చేయొచ్చు, ఆయన ముద్దాయి కూడా చేర్చడానికి కూడా అవకాశం ఉంటుంది ఒక లాయర్ గా చెప్పాలంటే కూడా. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దానికి, వాళ్ళు అడిగిన దానికి క్వశ్చన్ తయారు చేసుకుని ప్రశ్నించడం జరుగుతుంది. ఆ ప్రశ్నించడం వల్ల అనుమానాస్పదం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన కూడా ఇన్వాల్వ్ చేస్తారు క్రైమ్ లో. క్రైమ్ నెంబర్ 243/2024 పంజాగుట్లో ఏదైతే కేసు అయిందో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు, చేయకూడదని లేదు. కాబట్టి ఏంటంటే దానికింత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. నిజంగా మీరేం చెప్పకుండా ఉంటే, మీరేమి ఆదేశాలు జారీ చేయకుండా ఉంటే మీరు బాధ్యతకు రావచ్చు, చెప్పొచ్చు. ఇక్కడ సీక్రెట్ పోలీసు వాళ్ళు మీకు అన్ని రకాల రక్షణ కల్పిస్తారు. వాళ్ళు పోలీసు వాళ్ళు ఏమన్నారంటే మేము ఎర్రబల్లికి రాయేది కాదు, ఎందుకంటే కొన్ని ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ డివైసెస్ కావచ్చు, కొన్ని పరికరాలు కావచ్చు సెన్సిటివ్ ఉంటాయి, తీసుకుపోయేది కాదు, తీసుకురాయేది కాదు అన్నారు. మనం దాంట్లో ఇష్యూ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఇక్కడ విషయం ఏంది, ఇక్కడ ఏదో అన్నట్టుగా విషయం ఇక్కడ సమస్య అనేది దాని మీద విషయం కాదు. మీరు నేరం చేయలేదు, మిమ్మల్ని ప్రేమాపేసికి ఒక సాక్షిగా విచారిస్తున్నారు, మీరు వచ్చి చెప్పండి, నో ప్రాబ్లం. మీ ఇంటి దగ్గరికే వస్తా ఉంటున్నారు కదా పోలీసు వారు, వాళ్ళు ఏమి వాళ్ళ స్టేషన్ కో లేదా ఎక్కడికో రమ్మనట్లేదు కదా. మీరు ఖచ్చితంగా మీరంటే మా అందరికి గౌరవం ఉంది, అట్లేం లేదు. మీరు చెప్పేది వాళ్ళు రికార్డ్ చేస్తారు, మీకు ఎవిడెన్స్ అందరు మీ పక్కన అడ్వకేట్స్ కొంత దూరం ఉంటుంది, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఆ డిస్టెన్స్ ప్రకారం లీగల్ ఫ్రేమ్వర్క్ ప్రకారం మీరు ఏదైనా చెప్పుకోవచ్చు, చెప్పుకునే అధికారం ఉంది. వాళ్ళు క్వశ్చనర్ చేస్తారు, అడగొచ్చు, మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగొచ్చు, వాళ్ళు చెప్పొచ్చు. ఇవన్నీ ఉంటుంది, ఒక సీక్వెన్స్ ఉంటుంది క్వశ్చనర్ చేయడం అనేది. దీనికి సంబంధించిన వాళ్ళ అధికారులు ఉన్నారు, సజ్జనార్ గారు సిట్ కమిషనర్ ఉన్నారు, అదేవిధంగా దీనికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా మరి వెంకటగిరి గారు ఉన్నారు. వీళ్ళందరూ అడిగినప్పుడు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని తెలంగాణ వాదానికో, తెలంగాణ అస్తిత్వానికో, లేకపోతే కేసీఆర్ ని టచ్ చేసి ఇది తెలంగాణ టచ్ చేసినట్టు తప్పు. ఇది పబ్లిక్ ఎవరు కూడా అంతా పిచ్చివాళ్ళు లేరండి. ఇక్కడ ఇవాళ సంచలనమైన కేసు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అందరిని ఒక్కొక్కరిని విచారించుకుంటూ వస్తున్నారు. దానిలో భాగంగా కేసీఆర్ గారిని విచారిస్తున్నారు. తప్పేముంది దీనికి రేవంత్ రెడ్డికి. శ్రీనివాస్ రెడ్డి గారు, నేను ఒక చిన్న విషయం మీ దృష్టి తీసుకొస్తాను. అంటే మీ పేరెంట్స్కి తెలుసు, వాళ్ళ పెద్దవాళ్ళకి తెలుసు. అంటే బోఫోర్స్ కుంభకోణం కూడా
అప్పట్లో ప్రతిపక్షాలు ఇలాగే నేర్పారు సార్. రాజీవ్ గాంధీ గారికి సంబంధం లేకపోయినా సరే చివరికి తేలిందేంది, 43 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని చెప్పి 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చివరికి ఇంతవరకు ఏం తేల్చలేకపోయారు సార్. ఆ ప్రభుత్వాన్ని మనం కోల్పోవాల్సి వచ్చింది. రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వమే కోల్పోవాల్సి వచ్చింది 89లో. అది మీ పేరెంట్స్ని అడిగి చెప్తారు మీకు. అంటే అలాంటి విచారణ ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ సోనియా గాంధీ గారు కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. పివి నరసింహారావు గారు కూడా కోర్టుకెళ్ళి నిలబడ్డారు. అద్వానీ గారు కూడా కోర్టుకెళ్ళి నిలబడ్డారు. అమిత్ షా గారు లాంటి పెద్ద వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. నేను కాదంట్లా, చట్టానికి లోబడే ఏదైనా ఉంటుంది. మీరు చెప్పింది వాస్తవమే. ఇది విచారణ నిమిత్తం దట్టు 160 సిఆర్పిసి సాక్ష్యాల కోసమే, సాక్షిగా పిలిచారు తప్ప వేరేది కాదు. కానీ ఇంతవరకు సిట్ కానీ ఏదో ఒకటి కొంత లీకులు కాదు వాళ్ళు ఇచ్చేది, లీకుల మీద నమ్మకం లేదు. నేరుగా కొంత సమాచారం మనకి ఇచ్చి ఉండాల్సింది, అది డిపెండ్ అయి ఉండాల్సింది. గతంలో కూడా రేవంత్ రెడ్డి గారి ఇష్యూలో కూడా అంటే అప్పుడు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు గారి ఫోన్ ట్యాపింగ్ చేసే వారు మాట్లాడింది, రిలీజ్ చేసిన మాట కూడా నాకు తెలుసు. మేము టీవీ ఫైల్ ఎన్నో డిబేట్లు కూడా చేసాం దాని మీద. ఆ కేసు కూడా ఇంతవరకు తేల్చలేదు. ఒకవేళ చేస్తున్నట్టయితే శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు వాళ్ళు ప్రేమాపేసిగా పిలుస్తున్నారు. పిలిచినప్పుడు చెప్పటంలో కూడా తప్పేం లేదు. దాంట్లో ఏమైనా ఆధారాలు దొరికితే ఆయన కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు, చేయకూడదని ఎక్కడ లేదు. ఇప్పుడు ప్రజెంట్ విట్నెస్ గా వస్తున్నారు. ఆయన విట్నెస్ గా వచ్చిన తర్వాత చాలా మంది క్రిమినల్ కేసులో చూస్తున్నాం మనం. ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా ఒక్కోసారి వాళ్ళ మీద నేరం నిరూపించబట్టి వాళ్ళు ఆటోమేటిక్ గా ముద్దాయిగా రిమాండ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇక్కడ అట్లా కూడా ఉన్నది అవకాశం, అది ఉన్నది లేదు అని ఎక్కడ చెప్పలేను నేను కూడా. కాకపోతే ఆయన ముద్దాయి అనేది ఇప్పుడు ఎవరు అనకూడదు కదా. మనం విచారించిన తర్వాత ప్రాపర్ ఎన్ని గంటలు విచారిస్తారు, ఎంతసేపు విచారిస్తారు, ఏమేమి క్వశ్చన్లు అడుగుతారు అనేది వాళ్ళ డిపెండ్స్ అపాన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇప్పుడు దాదాపు 3 గంటల నుంచి విచారిస్తున్నారు. ఇప్పుడు 7 దాటింది అంటే మనం అనుకోవడానికి ఒక 4 hours దాటింది. మనం చూసాం 8 గంటలు కూడా విచారించాలి వాళ్ళందరినీ కూడా. సో మినిమం వాళ్ళు ఆ టైం తీసుకుంటారు జనరల్ కూడా. ఆ విచారించిన తర్వాత దానికి సంబంధించిన దాని మీద మరి లీకులు ఇచ్చారు, అదేందో ఒకటి బయటకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మాట్లాడినాక అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యు సార్. బాలరాజ్ సార్ సాంబశివరావు సార్ ముందు. పర్ఫెక్ట్ సార్, థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఎస్ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడండి. ఇప్పుడు ఒకటి సాంబశివరావు గారు, ఇందాక బాలరాజు గారు చెప్తున్నారు ఏంటంటే సెక్షన్ 419 ప్రకారం, కొత్త అమెండ్మెంట్ ప్రకారం 6 నెలల లోపల విధ్వంసం చేయాలని అంటున్నారు. ఇది చాలా స్పష్టంగా గమనించాలి టీవీ ప్రజానికం. 6 నెలల లోపల విధ్వంసం చేస్తే ఎవరికి అబ్జెక్షన్ లేదు, నో అబ్జెక్షన్. బట్ అధికారం పోయిన రోజే విధ్వంసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నోట్ చేసుకోండి బాలరాజు. అధికారం పోయిన రోజే విధ్వంసం చేయాల్సి వచ్చింది. ఎందుకు విధ్వంసం చేయాల్సి వచ్చింది? ఆ రోజు మూసీ నదిలో సీడీల్ని పిచ్చి చేసి, అంటే కనీసం రిట్రీవ్ చేయడానికి కూడా అవకాశం లేకుండా ముక్కలుగా చిన్న భిన్నంగా చేసి మూసీ నదిలో పడేయాల్సిన అవసరం వచ్చింది. ఒకటి ఇంకొక పాయింట్ కూడా సార్, ఎవరెవరిది వాళ్ళు ఏంటంటే ఎవరెవరు విచారణ చేశారో వాళ్ళకి తెలవకుండా చేసినట్లేదు, వాళ్ళ యొక్క తప్పులు బయట తెలుసుకోవడం చేసినట్లేదు. ఇక్కడ వీళ్ళు ఎవరెవరు చేశారు అని చెప్పేసి వచ్చే ప్రభుత్వానికి తెలుస్తుంది అని చెప్పేసి విధ్వంసం చేసినట్టు ఇక్కడ ప్రేమాపేసి కుట్ర ఖచ్చితంగా దాగున్నట్టు ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 6 నెలల లోపల విధ్వంసం చేయడం నో ప్రాబ్లం. సెక్షన్ 419 అందరికి తెలుసు ఇక్కడ, ఎందుకంటే మేము ప్రాక్టీసింగ్ అడ్వకేట్, దాని గురించి ఎవరు క్వశ్చన్ చేయట్లే. 10 సంవత్సరాలు లేని విధ్వంసం ఒకటే రోజులో చేయాల్సి వచ్చిన అవసరం ఏమొచ్చింది? అది కూడా ప్రభుత్వం పోయిన రోజు కౌంటింగ్ అనే రోజున చేయాల్సి ఏమొచ్చింది? అంటే ఎవరెవరి మీరు ఫోన్ ట్యాపింగ్ చేశారో బయటపడితే ఉద్దేశంతో చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది క్రిస్టల్ క్లియర్. దీనికి ఏ చట్టాలు కూడా అవసరం లేదు. ఇక్కడ నేచురల్ జస్టిస్ అర్థమవుతుంది ఇక్కడ. సో దాన్ని మరి మీరు ఇందాక ఒకటి అన్నారు, బాలరాజు గారు ఏమన్నారంటే ఎక్స్ సీఎం అని ఎందుకు పెట్టలేదు ఆయన, మరి అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాదని ఎందుకు పెట్టలేదంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని గుర్తొచ్చిందా? అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు గుర్తు రాలేదా? ఇప్పటికి దాదాపు 6-7 సార్లు అసెంబ్లీ సమావేశంలో ఏ రోజైనా ఒక్క రోజైనా కూడా అఫీషియల్ గా వచ్చి సంతకం పెట్టి వెళ్ళారే తప్ప రికార్డెడ్ గా ఏంటంటే చట్టం ప్రకారం ఏంటంటే సార్, అసెంబ్లీ రూల్స్ ప్రకారం కూడా ఖచ్చితంగా 4 జరిగినప్పుడు వచ్చి సంతకం పెట్టి అటెండ్ వెళ్ళిపోలేదు రూల్, లేకపోతే సభ్యత్వం రద్దు అవుతుంది. సో దాన్ని సభ్యత్వాన్ని కాపాడుకోవడం, ఎమ్మెల్యేగిరిని కాపాడుకోవడం వచ్చినట్టు ఉంది తప్ప ఎక్కడ కూడా ఎక్స్ సీఎం హోదాలో మీరు అన్నట్టుగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఏ రోజు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించిండా? రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చాలా సార్లు చెప్పారు కదా, మమ్మల్ని ప్రశ్నించండి, మీరు ఏమైనా సద్విమర్శ చేస్తే మేము స్వీకరిస్తాం, మమ్మల్ని విమర్శించినా స్వీకరిస్తాం, మీకు ప్రతిపక్ష హోదా కల్పించాం, మీరు రాండి కేసీఆర్ గారు లక్షల కోట్ల సార్లు చెప్పారు కదా ఆయన. అప్పుడు లేని గుర్తింపు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది ఫీలింగ్? అంటే మమ్మల్ని ఎక్స్ సీఎం అని రాయలేదు, ప్రతిపక్ష నాయకుడు అని రాయలేదు. ఎక్స్ రాస్తారు, నేను ఎంకామ్ ఎల్ఎల్బి అంటే బీకామ్ ఇంటర్మీడియట్ వెనకే మొత్తం ఊరికి రాయారు కదా, తవ్వరు కదా. జనరల్ గా ఇప్పుడు ఏది ఉంటే అదే చెప్తారు. దాంట్లో దురుద్దేశం ఏముండదు. అధికారులు కూడా దురుద్దేశం అంటగడితే ఎలాగూ
పోనీ మీరు అన్నట్టుగా మీరు ప్రతిపక్షాల్లాగా వచ్చి మీ ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తూ అసెంబ్లీలో నిలదీస్తే అడుగుతారు, ఎవరైనా అనుకుంటారు, దానికి వాళ్ళు రాయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా తెలుస్తుంది కదా పబ్లిక్ కి. ఎక్కడ లేదు అప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? అధికారం పోయిన రోజే ధ్వంసం చేయాల్సిన అవసరం వచ్చింది? ఇది ఎవరికైనా డౌట్ వస్తుంది కదా, చాలా స్పష్టంగా ఉంది. మరి తెలంగాణ ఉద్యమాన్ని ఎక్కడి నుంచి స్థాపించారు కేసీఆర్ గారు? సాంబశివరావు గారు నందినగర్ నుంచే స్థాపించారు, ఆ నుంచే ప్రారంభించారు కదా. మరి ఆయన ఐడి అడ్రస్ అక్కడే ఉంది కదా, అసెంబ్లీలో ఉన్నటువంటి రికార్డ్ అడ్రస్ అదే ఉంది కదా, ఎన్నికల అడ్రస్ ఉంది కదా, ఆధార్ కార్డు అదే అడ్రస్ ఉంది కదా. ఇందాక వేరే గారు అన్నట్టుగా ఇది ఇప్పుడు ఇక్కడ ఇష్యూయే కాదు, డస్ నాట్ ఇక్కడ అసలు ఇక్కడ అదులు పెట్టేసి పక్కదోవ పట్టించినట్టు అయిపోయింది. ఇక్కడ ఆయన మీద వాళ్ళు విచారించేది ఏంటంటే, మీకు తెలుసు కాబట్టి మీకు తెలిసిన సమాచారం చెప్పండి, తెలిస్తే చెప్పండి, లేకపోతే లేదు ఇక్కడ. అంతేగాని దానికి నందినగర్లు ఉంటే ఆయనకి నోటీస్ ఇవ్వలేదు, 160 సిఆర్పిసి లేకపోతే కొత్త 179 బిఎన్ఎస్ఎస్, ఇది కాదు కదా ఇక్కడ. చట్టానికి సంబంధించిన అంశం ఇది కాదు ఇక్కడ. అసలు ట్రాక్ తప్పుతుంది ఇక్కడ. ఆయన నిజంగా ఆ పెద్ద ఆయన పాత్ర, ఆ పెద్ద ఆయన అంటే ఈయన అంటే నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం, నాకున్నటువంటి సోషల్ మీడియా సమాచారం ప్రకారం పెద్ద ఆయన చెప్తున్నారు అంటున్నారు. ఈయన కానప్పుడు భయం ఏముంది? నిజానికి నేను ఒక చిన్న విషయం మీ దృష్టి తీసుకొస్తాను శ్రీనివాసరెడ్డి గారు. మీరు అడ్వకేటు అండ్ రాజకీయ కుటుంబ నేపథ్యం కూడా మీకుంది. అంటే నిందితులు ఎవరి పేరైనా చెప్పొచ్చు. ఇప్పుడు ఒకసారి మీకు సర్కంస్టెన్షియల్ ఎవిడెన్సెస్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇవన్నీ తీసుకోకుండా ఉన్నట్టయితే చాలామంది వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్లు చెప్తారు. వాళ్ళకి శత్రువులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళంటే పడని వాళ్ళు, వారంటే వ్యతిరేకత ఉన్నవాళ్ళు, ఏదో విషయం మీద వ్యతిరేకించేవాళ్ళు, వీళ్ళందరూ వచ్చి వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ పోతుంటే ఎలా వితౌట్ ఎవిడెన్స్ ఎలా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటే మీరు అడిగారు, మంచి ప్రశ్న అడిగారు. సాంబశివరావు గారు ఎక్కడ కూడా అంత ఈజీగా లేదు. నేను 21 years నుంచి చూస్తున్నా, ప్రాక్టీసింగ్ అడ్వకేట్, నా అనుభవం సీనియర్ అడ్వకేట్ చెప్పింది కూడా. ఎక్కడ కూడా దానిపై పేరు, మూల కూర్చొని ముత్తాయి పేరు చెప్పగానే అట్లా ఇన్వాల్వ్ చేయరు. పోలీసు వాళ్ళు కూడా అన్ని చూస్తారు, వాళ్ళు కూలంకుషంగా అధ్యయనం చేస్తారు, ఆరా తీస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఇంట్రాగేషన్ చేస్తారు, ఇన్ఫర్మేషన్ సేకరిస్తారు. ఎన్నో ఆధారాలుగా ఎవిడెన్స్ అంటే ఐ విట్నెస్ ద్వారా చూస్తారు, డాక్యుమెంటరీ ప్రూఫ్ చూస్తారు, ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా చూస్తారు, ఇంకా ఈఎస్ఐ విట్నెస్ అంటే పక్కోలు చెప్పే ఆధారాలు, అన్ని రకాల ఆధారాలు చూస్తారు. అంతే తప్ప ఎక్కడ కూడా అంత ఈజీగా ఒకరికి ఇప్పుడు సాంబశివరావు గారు కూడా ఉన్నాడు, మధ్య శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు అనగానే అట్లా మంది ఇన్వాల్వ్ చేయరు వాళ్ళు. అంటే ఈయనకు ఉన్న సంబంధం ఏంది? అదే కదా ఇంట్రాగేషన్. మొన్న ఏమనుకున్నా కేటీఆర్ గారు ఏమన్నారంటే, నన్ను 7 గంటల సేపు అడిగారు, వాళ్ళు ప్రశ్నించారు, ఏం అడగాలి అల్లల్ని అడిగారు, తిప్పి అడిగారు, మళ్ళీ అడిగారు, అడిగింది అడిగారు. ఇన్వెస్టిగేషన్ అలా ఉంటుందండి. మేము ఎందుకంటే ప్రాక్టీసింగ్ లో పోలీసు వాళ్ళు కానీ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్ కానీ, రీ ఎగ్జామినేషన్ అడ్వకేట్లు కానీ చేసేటప్పుడు మనం ఏమనుకుంటాం అంటే తిప్పి అడుగుతున్నారు, అడిగింది అడుగుతున్నారు, మళ్ళీ అడుగుతున్నారు, అక్కడనే సమాధానం దొరుకుతుంది. ఒక పాయింట్ తోటే నేరస్తుడా కాదని ఊరికే తెలిసిపోద్ది. ఆ పాయింట్ ని బట్టి కేసు నిలబడేది కూలబడేది కూడా మనం ఈజీగా చెప్పొచ్చు. అంటే అది గమనించకుండా నేను కూడా గమనించాను సార్. అంటే మొట్టమొదటి ఒక ప్రశ్న అడుగుతారు, ఒక 20 ప్రశ్నల తర్వాత మొట్టమొదటి అడిగిన ప్రశ్న వేరే విధంగా అడుగుతారు. దీనికి డిఫరెన్స్ ఉందా లేదా అని కూడా గమనిస్తారు. ఎస్, క్రిమినల్ సైకాలజీ ప్రకారం సాంబశివరావు గారు నేరం చేసినప్పుడు తప్పించుకోలేడు. దిస్ ఈజ్ క్రిమినల్ సైకాలజీ. ఇది విషయం అర్థం కాక చాలా మంది ఎంత తెలివికల్లో అయినా కూడా అడిగే క్వశ్చన్ లో బోల్తాబడి ఖచ్చితంగా తెలియకుండానే సమాధానం వస్తుంది. అది మొత్తం లాస్ట్ ఆర్గ్యుమెంట్ చెప్పినప్పుడు మాకు అర్థమైంది, అరే నేను ఇది చెప్పాను ఆ రోజుని, మనకు అప్పుడు అర్థం కాదు. నేను చెప్పింది అక్కడికి పోయింది ఆన్సర్ అనుకుంటాం మనం. అదే మన టాలెంట్. మళ్ళీ బాలరాజు గారు ఇచ్చిన మళ్ళీ మీకు ఇస్తాను సార్, మళ్ళీ మీకు ఇస్తాను చిన్న బ్రేక్ తర్వాత. తొలి ముఖ్యమంత్రి గారు ఆయన అన్ని రాజకీయ అవేర్నెస్ ఉన్నోళ్ళు కాబట్టి ఇది రాజకీయానికి సంబంధించినటువంటి మరి ఒక సంచలనమైన కేసు. భారతదేశంలో టెలిగ్రాఫిక్ యాక్ట్ 25 సెక్షన్ 25 ప్రకారం బహుశా పెట్టిన కేసు ఇదే కావచ్చు. ఆ సెక్షన్, ఆ చట్టం 1885 వచ్చిన చట్టం. అది భారతదేశంలో ఉపయోగించిన తక్కువ అట్లాంటి చట్టాలు. బహుశా తెలుగు రాష్ట్రాల్లో దాన్ని ఫస్ట్ టైం ఉపయోగించుండొచ్చు నేను అనుకుంటున్నాను సాంబశివరావు గారు. ఎందుకంటే అది ఎక్కడ కూడా వినలే ఇంతవరకు కూడా. చట్టం చదువుకోవడం తప్ప ఎక్కడ కూడా ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ కానీ. మరి వాళ్ళు చెప్పినటువంటి ప్రేమ పేస్ ఏదైతుందో, హరీష్ రావు గారు కావచ్చు, శ్రవణ్ రావు గారు కావచ్చు, ఇంకా అందరూ కూడా మన సంతోష్ రావు గారిని కూడా విచారించారు. వీళ్ళందరూ చెప్పిన దాని మీద ప్రేమ పేసీలో వాళ్ళు ఏమంటున్నారంటే, మాట్లాడేటప్పుడల్లా ఒక పెద్ద అయినా అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు సాంబశివరావు గారు. మీకు ఎలా చెప్పారు? ఎవరు చెప్పారు? ఇప్పుడు సిట్ అధికారులు మనకు చెప్పలేదు కదా, సిట్ అధికారులు మనకు చెప్పలేదు, వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్పలేదు. ఇప్పుడు ఒకటి సాంబశివరావు గారు చెప్పగానే చెప్పినట్టు, ఎందుకంటే పెద్ద ఆయన అంటున్నారని చెప్పేసి నేను కూడా చూశాను మీడియాలలో కానీ, కథనాలలో, పేపర్ కథనాలు కూడా చూశాను. పెద్ద ఆయన ఎవరు లేని చేయరు కదండి. అధికారులు వాస్తవంగా చేస్తారా? అంత ఈజీగా చేయలేరు కదా. ఒక బాధ్యత గల అధికారులు ఎవరో విచారణ, వాళ్ళు దట్టు ఇంకొక అనుమానాలకు రావడానికి కారణం ఏంటంటే, ఆయన రిటైర్ అయిన వాళ్ళని కూడా కొంతమంది రిటైన్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ వాళ్ళని కూడా దాంట్లో మళ్ళీ జాబ్ లో కొనసాగించడం జరిగింది. అది ఒక అనుమానాలకు, అంటే స్వామి భక్తి ప్రదర్శించడానికో లేకపోతే రిప్లేస్మెంట్ చేయడానికో రిటైన్ చేయడానికో వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి అది కొంత అనుమానం ఉంది. ఇప్పుడు అంత ఈజీగా ఒక పెద్ద ఆయన చెప్పండి, ఒక బాత్ చెప్పండి, టెలిగ్రాఫ్ యాక్ట్ అంటే పర్సనల్ సర్విలెన్స్ అంటే సీక్రెట్ గా వాళ్ళని మరి తీయటం అనేది, నిఘా పెట్టడం అనేది అంత ఈజీగా.
సో అట్లా పెట్టారనేది ఎవరికైనా అనుమానం వస్తుంది. మరి అది ఒకటి ప్రేమాపేసి ఎవిడెన్స్ తోటి ఇవాళ 160 సిఆర్పిసి ప్రకారం కేసీఆర్ గారిని విచారించడానికి వాళ్ళు రమ్మన్నారు. దాని మీద ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా మనం నిర్దోషి అయితే ఎక్కడైతే ఉంది, ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏముంది మనకు రావడానికి, విచారించడానికి, విచారణకు సహకరించడానికి ఎవరైనా రావచ్చు, విచారించడానికి ఏముంది. ఇలా 160 సిఆర్పిసి ప్రకారం అక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలని మనం రూల్స్ మాట్లాడుతున్నాం తప్ప ఇక్కడ ప్రాబ్లం అది కాదు. ఇక్కడ యాక్చువల్ గా అందరూ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నేరం చేశారా లేదా, మీకు నేరం లేదా అనేది ఇక్కడ కేసీఆర్ గారిని వాళ్ళు అడగడానికి ప్రాథమికంగా ఇది ప్రేమాపేసి, సాంబశివరావు గారు ప్రేమాపేసి అంటే ప్రాథమికంగా విచారించేదే. ఒకవేళ ఆయన చెప్పిన దాంట్లో ఏమైనా అనుమానం ఉన్నా, చెప్పింది కనుక ఉంటే కూడా ఆయన కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు. ఎక్కడ ఇన్వాల్వ్ చేయకూడదు లేదు, ఆయన కూడా క్రైమ్ లో ఆయన ఇన్వాల్వ్ చేయొచ్చు, ఆయన ముద్దాయి కూడా చేర్చడానికి కూడా అవకాశం ఉంటుంది ఒక లాయర్ గా చెప్పాలంటే కూడా. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దానికి, వాళ్ళు అడిగిన దానికి క్వశ్చన్ తయారు చేసుకుని ప్రశ్నించడం జరుగుతుంది. ఆ ప్రశ్నించడం వల్ల అనుమానాస్పదం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన కూడా ఇన్వాల్వ్ చేస్తారు క్రైమ్ లో. క్రైమ్ నెంబర్ 243/2024 పంజాగుట్లో ఏదైతే కేసు అయిందో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు, చేయకూడదని లేదు. కాబట్టి ఏంటంటే దానికింత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. నిజంగా మీరేం చెప్పకుండా ఉంటే, మీరేమి ఆదేశాలు జారీ చేయకుండా ఉంటే మీరు బాధ్యతకు రావచ్చు, చెప్పొచ్చు. ఇక్కడ సీక్రెట్ పోలీసు వాళ్ళు మీకు అన్ని రకాల రక్షణ కల్పిస్తారు. వాళ్ళు పోలీసు వాళ్ళు ఏమన్నారంటే మేము ఎర్రబల్లికి రాయేది కాదు, ఎందుకంటే కొన్ని ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ డివైసెస్ కావచ్చు, కొన్ని పరికరాలు కావచ్చు సెన్సిటివ్ ఉంటాయి, తీసుకుపోయేది కాదు, తీసుకురాయేది కాదు అన్నారు. మనం దాంట్లో ఇష్యూ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఇక్కడ విషయం ఏంది, ఇక్కడ ఏదో అన్నట్టుగా విషయం ఇక్కడ సమస్య అనేది దాని మీద విషయం కాదు. మీరు నేరం చేయలేదు, మిమ్మల్ని ప్రేమాపేసికి ఒక సాక్షిగా విచారిస్తున్నారు, మీరు వచ్చి చెప్పండి, నో ప్రాబ్లం. మీ ఇంటి దగ్గరికే వస్తా ఉంటున్నారు కదా పోలీసు వారు, వాళ్ళు ఏమి వాళ్ళ స్టేషన్ కో లేదా ఎక్కడికో రమ్మనట్లేదు కదా. మీరు ఖచ్చితంగా మీరంటే మా అందరికి గౌరవం ఉంది, అట్లేం లేదు. మీరు చెప్పేది వాళ్ళు రికార్డ్ చేస్తారు, మీకు ఎవిడెన్స్ అందరు మీ పక్కన అడ్వకేట్స్ కొంత దూరం ఉంటుంది, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఆ డిస్టెన్స్ ప్రకారం లీగల్ ఫ్రేమ్వర్క్ ప్రకారం మీరు ఏదైనా చెప్పుకోవచ్చు, చెప్పుకునే అధికారం ఉంది. వాళ్ళు క్వశ్చనర్ చేస్తారు, అడగొచ్చు, మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగొచ్చు, వాళ్ళు చెప్పొచ్చు. ఇవన్నీ ఉంటుంది, ఒక సీక్వెన్స్ ఉంటుంది క్వశ్చనర్ చేయడం అనేది. దీనికి సంబంధించిన వాళ్ళ అధికారులు ఉన్నారు, సజ్జనార్ గారు సిట్ కమిషనర్ ఉన్నారు, అదేవిధంగా దీనికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా మరి వెంకటగిరి గారు ఉన్నారు. వీళ్ళందరూ అడిగినప్పుడు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని తెలంగాణ వాదానికో, తెలంగాణ అస్తిత్వానికో, లేకపోతే కేసీఆర్ ని టచ్ చేసి ఇది తెలంగాణ టచ్ చేసినట్టు తప్పు. ఇది పబ్లిక్ ఎవరు కూడా అంత పిచ్చివాళ్ళు లేరండి. ఇక్కడ ఇవాళ సంచలనమైన కేసు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అందరిని ఒక్కొక్కరిని విచారించుకుంటూ వస్తున్నారు. దానిలో భాగంగా కేసీఆర్ గారిని విచారిస్తున్నారు. తప్పేముంది దీనికి రేవంత్ రెడ్డికి శ్రీనివాస్ రెడ్డి గారు, నేను ఒక చిన్న విషయం మీ దృష్టి తీసుకొస్తాను. అంటే మీ పేరెంట్స్కి తెలుసు, వాళ్ళ పెద్దవాళ్ళకి తెలుసు. అంటే బోఫోర్స్ కుంభకోణం కూడా అప్పట్లో ప్రతిపక్షాలు ఇలాగే నేర్పారు సార్. రాజీవ్ గాంధీ గారికి సంబంధం లేకపోయినా సరే చివరికి తేలిందేంది, 43 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని చెప్పి 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చివరికి ఇంతవరకు ఏం తేల్చలేకపోయారు సార్. ఆ ప్రభుత్వాన్ని మనం కోల్పోవాల్సి వచ్చింది. రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వమే కోల్పోవాల్సి వచ్చింది 89లో. అది మీ పేరెంట్స్ని అడిగి చెప్తారు మీకు. అంటే అలాంటి విచారణ ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ సోనియా గాంధీ. ఎస్, వెల్కమ్ బ్యాక్. ఎస్, బాలరాజ్ యాదవ్ గారు, ఇప్పుడు వీరయ్య గారు చెప్పింది మాట్లాడండి, శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది కూడా మాట్లాడండి. సార్ ఇప్పుడు సాంబశివరావు సార్, ఇప్పుడు మేము తీసుకొచ్చిన యాక్ట్ కాదు ఇది, బ్రిటిష్ వారి యాక్ట్ ఇది 1885 యాక్ట్. అంటే టెలిగ్రాఫ్ యాక్ట్ ఇప్పుడు మేము ఏదో